చదువుకున్నాం. యోహాను రాసిన పత్రిక 19వ అధ్యాయము 28వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు సునీల్ వచ్చి ఒక వాక్య భాగాన్ని చదువుతారు. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తరువాత సమస్తము అప్పటికి సమాప్తమైనవని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పిక పొందుచున్నానని. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు ఈ యొక్క వాక్య భాగాన్ని ప్రార్థన చేస్తారు. ఈ యొక్క వాక్య భాగాన్ని సహోదరు భాష వచ్చి వివరిస్తారు. మహాగండ మహానగర స్తోత్రాలు విడుదలందరూ నిలబెట్టించినందుకు మీరు వాడుకుంటున్న స్తోత్రాలు. మరి ఈ సమయంలోనైనా 5వ మాటగా ప్రభా మీరు కలిగిన శ్రేష్టమైన మాటలు 5వ మాట భాషలో వచ్చి ధ్యానం చేయబోతుండగా ధైర్యంతో నింపండి. మీ ఆత్మాభిషేకాన్ని దయచేయండి. చక్కగా నిలబడటానికి, చక్కగా బోధించడానికి మీ కృపనిచ్చి నా ప్రభా మీరు సహాయం చేయమని మీ కుమారుని మీ పక్షమందు నిలబెట్టుకొని వాడుకొని ప్రభావాలైన భవిష్యత్ కాలంలో మీరు అక్కడ వరకు బలంగా విషయంలో వాడబడే కృపను భాగ్యాన్ని మీరు నడిపించమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో మరణిస్తూ పలికిన మాటలు 7 మాటల్లో 4 మాటల ముందుగా మనం ధ్యానం చేసుకుంటున్నాం. 5వ మాటగా నేను చెప్పకూడదనుకుంటున్నాను, నా పేరు రాశారు. సరే, యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నానని. చాలు. అయితే ఈ మాటలో 2 రకాలుగా మనం తీసుకుందాం. శారీర సంబంధమైన దాహము, ప్రవచనాలు నెరవేర్చబడిన దాహంగా మనం ధ్యానించుకుందాం. దావీదు భక్తుడు ముందుగానే ఒక పరిశుద్ధ గ్రంథంలో లేఖనాల ద్వారా తెలియజేశాడు. కీర్తనలు 69వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. వారి చేతులు నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. వారి భోజనం వారికి ఉరిగా నుండుగాక. అయితే ఇక్కడ దావీదు భక్తుడు ముందుగానే ఈ లేఖనాల్లో తెలియజేశాడు. వారు చేతులు చిరకను నాకు ఇచ్చిరి, కానీ నేను దాన్ని తీసుకోలేదు. అయితే గెచ్చమల్లి తోట నుండి ఆయన అప్పగించిన తర్వాత ఆయనను అక్కడకు ఇక్కడికని ఎండలో రకరకాలుగా తిప్పుతూ, రకరకాలుగా హింసిస్తూ, ఆ న్యాయపీఠం నుంచి ఈ న్యాయపీఠంకి తిప్పుతున్న సమయంలో ఆయనకి భయంకరమైన దాహము వేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. నిజంగా యేసుక్రీస్తు అంటే ఒక బండగా మనం చూస్తాము. అది కీర్తనలు 78వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. ఆయన బండను కొట్టగా నీరు ఉడికెను, నీరు కాలాలై పారెను. యేసుక్రీస్తు ఏమైనాడండి? బండ అయి ఉన్నాడు. బైబిల్ చెప్తుంది కదా, బండే క్రీస్తుగా మనం చెప్పుకుంటున్నాం. సమృద్ధిగా ఇశ్రాయేలు ప్రజలకు జలాలను ఇచ్చిన బండ యేసుక్రీస్తు దేవుడు. ఒక పాపాత్ములైన స్త్రీ దగ్గరకు వచ్చి, నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు ఎన్నటికీ తప్పికొనడని అన్నాడు. చూడండి, జలములు ఇచ్చిన జీవ జలములు ఇచ్చిన యేసయ్యకే దాహం వేసిందంటే
విధంగా చెప్పాలంటే నీటికి దాహం వేసిందని అర్థం. అయితే దానికి గల ఒక దాహానికి గల కారణం మనం చూద్దాం, శరీర సంబంధమైన దాహం. ఎందుకంటే ఆయన మనుష్య కుమారుడిగా ఆయన శ్రమపడుతున్నాడు, కానీ దేవునిగా ఆయన శ్రమపడలేడు. మనం అనుకోవచ్చు ఆయన యేసుక్రీస్తు కదా, దేవుడు కదా, శ్రమపడతాడు, దైవ కుమారుడు కదా, శ్రమపడతాడని చెప్పని మనం మనం అనుకోవచ్చు. కానీ ఆయన దైవత్వం బట్టి, దైవ శక్తిని బట్టి ఆయన అక్కడ శ్రమపడలేదు. కానీ మన వల్లే మన శరీరంలో మనల్ని పోలి మనమైతే శిలువలో ఏ విధంగా అయితే మనం శ్రమపడగలమో, మన ఏ విధంగా అయితే మనం భయంకరమైన శ్రమ అనుభవిస్తామో అటువంటి శ్రమను ఆయన యేసుక్రీస్తు వారు ఈ శిలువలో మన కొరకు ఈ యొక్క దీన్ని అనుభవించాడు. కాబట్టి శరీర సంబంధం దాహం ఏంటంటే ఎవరికైతే ఎవరి శరీరంలో అయితే రక్తం అంటే విడిగా పోతూ ఉంటుందో, ఏదో యాక్సిడెంట్ పోరాలు కానీ లేదంటే జబ్బు ద్వారా అయితేనేమి రక్తం పోతూ ఉంటుందో, ముందుగా మనం అడిగే మాట ఏంటంటే దాహం అన్నమాట. ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరంలో ఉన్న రక్తం అంతా కూడా కారుస్తుండగా, రక్తం అంతా కూడా బయటికి పోతున్నప్పుడు ఆయన ఒక మనిషిగా దాహం అని అనుభవిస్తున్నట్టుగా మనం చూస్తాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. అక్కడ యాకోబు బావి ఉండెను కనుక యేసు ప్రయాణము వలన అలసిన రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అక్కడ ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రయాణంలో ప్రయాణిస్తూ అలసిపోవటం మనం చూస్తాం. ఆయన దాహం అంటే ఏంటో తెలుసు, దప్పిక అంటే ఏంటో తెలుసు, అలాగే ఆకలి అంటే తెలుసు, అలసిపోవడం అంటే ఏంటో తెలుసు. కనుక ఈ లోకంలో ఆయన మనిషిగా సంచరించినంత కాలం కూడా ఈ మనిషి కుమారుగానే జీవించాడు. కాబట్టి మనిషి కుమారుగానే మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ప్రయాణంలో ఆయన అలసిపోయినప్పుడు ఆయన అలసిపోయినట్లుగా మన లేఖనాల ద్వారా మనం చూస్తాం. కాబట్టి అన్ని విషయాల్లో కూడా మనం ఈ యొక్క విషయాన్ని మనం గమనించి మన యొక్క పాపాలను మన యొక్క ఇది మనం ఇది చేసుకోవాలని ఈ యొక్క చిన్న మాటలు ఏం చేయాలి. దేవుని నామమునకు స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చెప్పిన మాటలు మనం విన్నాం. విన్నటువంటి 5వ మాట దాహం కొని అన్నాడు. ఆయన ఏ దాహం కొని ఉన్నాడు అంటే ఆయన మన శారీర సంబంధమైనటువంటి దాహం కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి దాహాన్ని ఆయన కలిగి ఉన్నాడని లేఖన భాగాలు మనకు తెలియపరుస్తున్నాయి. ఇక 5వ మాటలో ఉన్నటువంటి ఒక 5 మాటలు నేను ముందుంచుతాను. సింపుల్గా ఎవరైనా చేస్తే కానీ క్లుప్తంగానే ముగిస్తాను. ఇది మాట నాకు చాలా ఇష్టమైన మాట. నేను ఎప్పటి నుంచో అనుకుంటాను ఈ మాట మాట్లాడాలని, కానీ ఈ మాట నాకు కుదరదు ఎప్పటికి కూడా. సరే, ఏదేమైనప్పటికీ ఈ యొక్క మాటలో ఉన్నటువంటి 5 అంశాలను నేను మీ ముందు ఉంచుతున్నాను. ఈ యొక్క మాటలో మొదటి అంశం ఏంటంటే విశ్వాస యొక్క దప్పికను తీర్చడానికి ఆయన దాహం కొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనంలో ఆయన అంటున్నాడు కదా, యేసు నిలిచి ఎవడైనా దప్పికొనిన ఎడల నా ఎదుకు వచ్చి దప్పిక తీర్చుకున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దేని వల్ల ఆయన దప్పికొన్నాడంటే మన యొక్క విశ్వాసాన్ని బట్టి ఆయన